కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో అనే నైతిక హక్కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్లకు లేదని రామగుండం మేయర్ మాంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బొంతల రాజేష్ విమర్శించారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేసిన టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ను నిందించే హక్కు ఎక్కడిదని నిలదీశారు. సింగరేణి సొమ్మును దోచుకొని గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తరలించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రిటైర్ అయిన కార్మికుల నుండి మెడికల్ బోర్డు పేరిట లక్షలాది రూపాయలను దండుకుంటున్న టీబీజీకేఎస్ నాయకులు కాంగ్రెస్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో పెరిగిన అవినీతి కుంభకోణాలను కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా నియంత్రిస్తూ వస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలను అంగీకరించేందుకే హరీష్ రావు ఇక్కడికి వస్తున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చిన పరిస్థితి ఈ టీబీజీకేఎస్ నాయకులది. మీరే ఈరోజు సింగరేణిలో అవినీతి అంటా ఉన్నారు. సింగరేణిలో ఒక సమర్థవంతమైన నాయకులను ఈరోజు సీఎండీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులలో శ్రీధర్ అనే ఒక సింగరేణి ఎండీని నియమించి మీ ఇంట్లో అటెండర్గా చూసి, అప్పుడు సింగరేణిలో జరిగిన ఎంత పెద్ద కుంభకోణాలంటే క్లర్కులకు సంబంధించిన ఒక పేపర్ లీకేజీ అయిందని చెప్పేసి అది చేస్తే, జాగృతిలో పనిచేసే మంచిర్యాలకు చెందిన వాళ్లకు ఒకే ఇంట్లో 3 ఉద్యోగాలు వస్తే పెద్ద కుంభకోణం జరిగింది. ఒక ఇంట్లో చదువు రాని దద్దమ్మలకు 3 కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 3 ఎవరని ఎంక్వైరీ చేస్తే మీ కవితక్క జాగృతికి సంబంధించిన అనుచరులు అనేది పేపర్లలో రాసింది. ఇది మేము చెప్పేది కూడా కాదు, అన్ని పేపర్లలో రాయడం జరిగింది. అంటే మీ మరదలప్పుడు బాగా గొప్ప నాయకురాలని చెప్పేసి ఆమె చెప్పిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే అప్పుడు ధర్నా చేసేందుకు చేత కాలేదు. ఇప్పుడేమో కొత్తగా వచ్చి ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. హరీష్ రావు గారు, కొప్పులీశ్వర్ గారు, మీరు ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉండి మీ హయాంలో జరిగిన అవినీతి, మీ హయాంలో జరిగిన కుంభకోణాలు, మీ హయాంలో జరిగిన సింగరేణి ధ్వంసం, అదంతా కూడా అప్పుడు మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి ధర్నాలు రాస్తారోకోలు చేయక అప్పుడు మర్చిపోయినాం కదా, మనం అప్పుడే చేసేది ఉండే, మనం చేసిన తప్పులకు మనమే సరిదిద్దుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ధర్నా చేసేందుకు గిట్ట ప్రయత్నం చేస్తూ ఉన్నారా? మరి మీ తప్పులను క్షమించుమని సింగరేణి కార్మికులను అడిగేందుకు ధర్నా చేస్తూ ఉన్నారా? మీరు చేసిన కుంభకోణాలను మళ్ళీ క్షమించుమని సింగరేణి కార్మికులను అడిగేందుకు ధర్నా చేస్తూ ఉన్నారా? మీరు సింగరేణిని అదం పాతాళానికి తొక్కి ఈరోజు సింగరేణి కనీసం లేవకుండా చేసి ఈరోజు BIFRలకు పోయే పరిస్థితి తీసుకొచ్చినందుకు మేము అప్పుడు చేయలేకపోయినాము, తప్పు చేసినాము, దానికి బదులుగానే ఇప్పుడు ధర్నా చేద్దామని అనుకుంటున్నామని ప్రజల దగ్గరికి పోయేందుకు గిట్ట మీరు ఈరోజు మళ్ళీ ధర్నా చేద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారా? కొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తి ఒక సింగరేణి కార్మికుని బిడ్డనని చెప్పుకుంటా ఉన్నావు. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. రామగుండం నియోజకవర్గానికి అసలు నీ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉన్నదా? ఇక్కడ ఒక గుడి కట్టించినావా, బడి కట్టించినావా, ఒక ఇల్లు కట్టించినావా, ఒక ఉద్యోగం పెట్టించినావా, ఏం చేసినావా అని చెప్పేసి నువ్వు గోదావరి కనుక వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు ఈశ్వరన్న. నీ సిఫారసు తోటి నీ అనుచరుడు కోరుకంటి చందరు నువ్వు ఇచ్చిన లెటర్లతోటి RFCL ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు 20 లక్షలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు పెట్టిస్తామని మోసం చేస్తే నీ చందరు నువ్వు చేయబట్టి 2 మనుషులు చచ్చిపోయారు, కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. అప్పుడే కదా RFCLకు సంబంధించిన HR అధికారులందరూ కూడా కొప్పుల ఈశ్వర్ పంపించిన సిఫారసు లెటర్లతోటే మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ఇట్లా షో చేసి చూపించారు. అంటే నువ్వు అవినీతి పరుని అనేది ఆ లెటర్ ద్వారానే రామగుండం ప్రజల మొత్తానికి కూడా తెలిసింది. కాక ఏం లేక ప్రజల ఉనికి కోల్పోతారని చెప్పి ఏదో ఒకటి అరిశరమైన సొక్కం పూస్తారా? ఇక్కడ సొమ్ము 10 తీసుకుపోదు నువ్వెవని? కార్మికుల రక్తం అది, కార్మికుల చెమట అది.
ఇక్కడ తీసుకోవద్దు, ఇక్కడ పైసలు తీసుకుపోయి నేను 4 సిరిసిల్ల గజ్వేల్ సిద్దిపేటలో పెట్టి మీ పనులు చేసుకుంటారా? ఇక్కడ పాపం ఎమ్మెల్యే చేత కాదు వారికి. ఏంది ఆయనకి ఏం తెలుసు పాపం? కేటీఆర్ వచ్చి పైన తీసుకోవద్దు అంటే అద్దంటాడా? అనలేడు. మగవాడు రాష్ట్ర అంటాడు, మగవాడు అంటే మగవాడు. అన్నా నాకు ఈ పైసలు కావాలి, నా అభివృద్ధి కావాలి నా రామోహనానికి. ఎప్పుడైనా మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం బ్రదర్స్, మీరు విలేకరులు కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీ మన కాకుండా ఇన్ని కోట్ల అభివృద్ధి పేపర్ పరంగానే టీఆర్ఎస్ పార్టీ చేయడం జరుగుతుంది, పేపర్ పరంగానే. కానీ విత్ ల్యాండ్ 1000 కోట్ల ల్యాండ్ అని ఇప్పుడు మేము బహిరంగంగా చర్చకు సిద్ధం. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సమక్షంలో నడి చర్చలో బొందల గడ్డ చేసిపోయారు. మేము అడ్డం తిరిగిన 300-400 మంది మమ్మల్ని అరెస్ట్ చేశారు. వద్దరా నాయన అది. ఇప్పుడు చూసినా కదా నాటికాడ పిల్లలు 300 అయితే పేలుతుంది. ఇక పిల్లలు వెళ్తే బోలు గీలు కింద పడతాయి. అయినా 1000 కోట్ల రూపాయలతోని తీసుకొచ్చి ఇంత పెద్ద రోడ్లు వేసుకుంటా మా ఎమ్మెల్యే గారు నీ హాస్పిటల్కి మొన్న 250 కోట్ల రూపాయలు మళ్ళీ శ్రీధరబాబు సహకారంతో మళ్ళీ 250 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. మొన్న ఎమర్జెన్సీగా అది కట్టిపోయా, ఎమర్జెన్సీ వాడు అది కూడా ఓపెన్ చేయించిండు. నీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది కూడా చేయడం జరిగింది. గిన్ని నీకు ఐటీసీ ఇంటిగ్రేటెడ్, నీకు రామోహనం 30 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ చూడిపో పాలకుర్తిపో అంతర్గంలో 2 మండలాలు ఊరికి 4-5 ఇచ్చే కథ ఊరికి 50, 60, 70 ఇస్తుంది. ఇంకా 2000 వచ్చినాయి, ఇంకా మిగులుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టుకున్న పరిస్థితి, వాళ్ళ జాగ ఉండి ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేకపోతే వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రొజెక్ట్ ఇచ్చినాం. ఇప్పుడు ఉడిస్తున్నాం, నిన్న రిలీజ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ ప్రజాపాలన అన్నత నైతిక హక్కు మీకుందా? మీడియా సమావేశంలో కార్పొరేటర్లు యుగేందర్, ఫసల్ బేగ్, డేవిడ్ రాజ్, పాపుమియా, నాయకులు కాల్వ లింగస్వామి, మారెల్లి రాజ్రెడ్డి, గడ్డం శ్రీనివాస్, రేణుకుంట్ల తిరుపతి, దాసరి విజయ్, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.